వర్షాకాలంలో నదులు ఉప్పొంగి ప్రవహించినప్పుడు వరద నీటిలో చెట్లు, కొమ్మలు, చేపలు కొట్టుకురావటం మనకు తెలుసు. కానీ ఒక నది నిండా వేల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు ఒకదాని వెనుక ఒకటి కొట్టుకొస్తూ నీటిపై తేలియాడుతుంటే ఎలా ఉంటుంది? ఊహించడానికే భయపడే ఇలాంటి ఒక దృశ్యం మహారాష్ట్రలో సాక్షాత్కరించింది. నిమిషాల వ్యవధిలోనే నదిని ముంచెత్తిన వేల సిలిండర్ల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఆకాశానికి చిల్లు పడిందా అనేలా కుండపోతు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పాన్వేల్ తాలూకా చావానే గ్రామ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతం ఒక్కసారిగా జలమయమైంది. అక్కడ ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ బాంట్లింగ్ ప్లాంట్ను వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. వరద పోటెత్తిన ఉధృతికి ప్లాంట్లోని రక్షణ గోడలు బద్దలవటంతో అక్కడ నిల్వ ఉంచిన దాదాపు 3000 గ్యాస్ సిలిండర్లు ఒకేసారి నీటి ప్రవాహంలోకి కొట్టుకుపోయాయి. అవన్నీ సమీపంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న పాతాళగంగా నదిలో కలిశాయి. నది నిండా నీలిరంగు సిలిండర్లు కిలోమీటర్ల మేర కొట్టుకుపోతుండటాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ అనూహ్య ఘటనపై రాయ్గఢ్ జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ కిషన్ జావలే నదీ పరివాహక ప్రాంత ప్రజలకు అత్యవసర రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉచితంగా దొరుకుతున్నాయన్న అత్యాశతో నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన సిలిండర్లను తాకటం, ఇళ్లకు తీసుకెళ్లడం లాంటి ప్రాణాంతక పనులు చేయవద్దని హెచ్చరించారు. కొట్టుకుపోయిన వాటిలో గ్యాస్ నింపిన సిలిండర్లు కూడా భారీగా ఉన్నాయని, నదిలోని బండరాళ్లకు ఇవి బలంగా ఢీకొట్టడం వల్ల వాటి రెగ్యులేటర్ దెబ్బతిని ఉండే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. స్వల్పంగా గ్యాస్ లీక్ అయినా సరే అవి ఎప్పుడైనా పేలిపోయే ముప్పుందని, నదిలో కొట్టుకొచ్చేవి సిలిండర్లు కాదని, సజీవ బాంబులని హెచ్చరించారు. ఎక్కడైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే రెవెన్యూ, పోలీస్ లేదా గ్యాస్ ఏజెన్సీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రమాద తీవ్రతను పసిగట్టకుండా కొందరు స్థానికులు నదిలోకి దిగి సిలిండర్లను ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు చేయటం అధికారులను పరుగులు పెట్టించింది. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు, హెచ్పీసీఎల్ సాంకేతిక సిబ్బంది భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నదీ ప్రవాహ దిశను బట్టి ప్రత్యేక బోట్లతో రంగంలోకి దిగిన సిబ్బంది ఇప్పటి వరకు సుమారు 1000 సిలిండర్లను సురక్షితంగా వెలికితీశారు. మిగిలిన 2000 సిలిండర్లు ఎక్కడెక్కడ ఆగాయో గుర్తించేందుకు, వాటిని స్వాధీనం చేసుకునేందుకు నదీ తీరం పొడవునా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.